దానివల్ల ఢిల్లీలో బిజినెస్ పీపుల్ అంటే కోట్లు లక్షలు చేసేవాళ్ళు కాదు, రోజువారీ వ్యాపారులందరూ కూడా కుదేలైపోయారు, వాళ్ళ జీవితాలు తలకిందులైపోయాయి. వాళ్ళందరూ కూడా అప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా వేయటం వల్లనే ఆప్కి అంత భారీ మెజార్టీ వచ్చింది. వాడు ఇప్పటికీ కోలుకోలేదు. ఇప్పటికి కూడా మీరు చూస్తే ఒక ఇండియా వైడ్గా బ్యాంకుల్లో డిపాజిట్స్ తగ్గిపోయాయి. అందుకని 12 లక్షల వరకు మేము ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ లేదన్నారో మిడిల్ క్లాస్ మిగిల్చిన డబ్బు మళ్ళీ డిపాజిట్స్ రూపంలో బ్యాంకులకు ఇస్తారు. బ్యాంకులు బలపడటం కోసం చేసిన ప్రయోగం ఉంది. ఇది కాకుండా కరోనా విషయంలో బీజేపీ ఎంత ఘోరంగా ప్రవర్తించిందో తెలుసు. ఢిల్లీలో కొన్ని లక్షల మంది కరోనా వల్ల ఇబ్బందులు పడి చనిపోయినా కూడా బయటికి తెలియని కూడా చేసింది, వాళ్ళకి కనీస సాయం చేయాల. అటువంటిప్పుడు కేజ్రీవాల్ నిలబడ్డాడు అక్కడ. అంతేకాకుండా వాళ్ళ బీజేపీ ఎందుకు ఇంతగా మిగతా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెట్టి చేస్తుందంటే ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ ని ఎదగనీయటం లేదు వాళ్ళు. ఎందుకంటే మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు ఇండియాలో? రాహుల్ గాంధీ నా ప్రత్యామ్నాయం కాదు. మోడీ ప్రత్యామ్నాయం లాంటి లీడరే లేడు అని చెప్పుకోవడం కోసం ఇప్పటి వరకు అందరిని అణిచేస్తూ వచ్చింది. ఆ ప్రయోగంలో భాగంగానే కేజ్రీవాల్ ని కూడా వచ్చేసింది. కేజ్రీవాల్ కనుక ఒకవేళ బలపడితే ఢిల్లీలో అతను ఇండియా నాయకుడిగా అమర్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మమతా బెనర్జీ రావాలనుకున్న ఆమె ఆ స్టేట్ వరకే, కానీ కేజ్రీవాల్ అట్లా కాదు. పంజాబ్ లో గెలిచారు, గుజరాత్ లో సత్తా చూపించారు, హర్యానాలో కూడా బ్రహ్మాండమైన సత్తా చూపించారు. మిగతా రాష్ట్రాల్లో రేపు బీహార్ లో మిగతా స్టేట్స్ లో కూడా పోటీ చేయబోతున్నారు. సౌత్ లో కొంచెం తక్కువగా, నార్త్ ఇండియాలో మొత్తం కూడా కేజ్రీవాల్ తన సత్తా చూపించేటువంటి అవకాశం ఉంది. అంటే కేజ్రీవాల్ ఒక నేషనల్ ఫిగర్ గా ఎదగకూడదు, ఎమర్జీ కాకూడదు, అతను ప్రజల దృష్టిలోకి రాకూడదు. అందుకని అతన్ని ఎంతగా అణిచేయాలో అంతగా అణిచేస్తున్నారు. కానీ ప్రజలు ఒకసారి 2 సార్లు ఈ రకమైన ప్రయోగాల్ని చూసిన తర్వాత బీజేపీకి చాలా నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఉండబట్టే కదా మొన్న 240 స్థానాలకి పడిపోయింది నార్త్ ఇండియాలో. లేకపోతే అద్భుతమైన 400 స్థానాలను చెప్పుకున్నారు కదా వాళ్ళు. కాబట్టి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి నెగిటివిటీని పోగొట్టడం, కేజ్రీవాల్ లాంటి నాయకులకి బురద చల్లేసి వాడిని కడుక్కోమని చెప్పడం, అట్లాగే తమకున్నటువంటి ఏదైతే మైనస్లు ఉన్నాయో వాటిని ఒకటొకటిగా అధిగమించడానికి ప్రయత్నించినప్పుడు బీజేపీ చేస్తున్న ప్రయోగం. ఈ ప్రయోగం సక్సెస్ఫుల్ అయితేనే ఢిల్లీలో గెలిచే అవకాశం ఉంది. లేకపోతే కేజ్రీవాల్కి ఉండేటువంటి ఓట్లు కొంచెం తగ్గచ్చు, మధుగా చెప్పినట్టు కొంచెం తగ్గచ్చు. కానీ గెలుపు మాత్రం మరి బీజేపీకి ఇంకో పార్టీకి వచ్చే అవకాశాలు కనబట్టలేదు. వాడు కాంగ్రెస్ గణనీయంగా ఓట్లు చీలిస్తే మాత్రం అది కేజ్రీవాల్కి దెబ్బతగుతుంది. అట్ ద సేమ్ టైం శివరామకృష్ణ గారు, ఏదైతే సరే ఆప్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా అనేది మనకి శనివారంతో ఆ రిజల్ట్స్లో తేలిపోతుంది. బట్ నిజంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారము బీజేపీకే ఎడ్జ్ ఉండి బీజేపీ అక్కడ అధికారంలోకి వస్తే ఆ ఎఫెక్ట్ తెలంగాణ మీద ఏమైనా పడే అవకాశం ఉందా? ఎందుకంటే బీజేపీ మొత్తము 1 నేషన్ 1 ఎలక్షన్తో పాటు 2 రాష్ట్రాలు, డబుల్ ఇంజిన్లు ఇలాంటివన్నీ మాట్లాడుతుంది. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో అధికారం చేపట్టుకుంటూ వస్తాము, ఈవెన్ తెలంగాణలో కూడా నెక్స్ట్ టైం అధికారంలోకి మేమే వస్తామని చెప్తున్న పరిస్థితుల్లో ఇంకా ఇక్కడ తెలంగాణలో స్ట్రాంగ్ అవబోతుందా, ఆ ఎఫెక్ట్ ఉండబోతుందా అనేది? తెలంగాణలో బీజేపీ నామమాత్రమే. ఎందుకంటే ఇక్కడ నేషనల్ పార్టీగా కాంగ్రెస్ ఉంది, బలమైనటువంటి లోకల్ పార్టీ ఉంది, రీజనల్ పార్టీ ఉంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని తట్టుకొని బీజేపీ రావాలి. బీజేపీ అంత ఈజీ, ఎందుకంటే బీఆర్ఎస్ కొన్ని ఫలితాలు పథకాల ద్వారా ప్రజలకు చేరువైంది. కూడా కాంగ్రెస్ కూడా మొదటి నుంచి వచ్చిన పథకాలు కాకుండా కొత్తగా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా కొన్ని పథకాల ద్వారా కొంతమందికి దగ్గరైంది. కానీ బీజేపీ ఏం చెప్పుకొని జనంలోకి వెళ్తుంది తెలంగాణలో అంటే కొంత ఎమోషన్స్ ని, సెంటిమెంట్స్ ని వాళ్ళు ఏదో రెచ్చగొట్టి ఏవో కొన్ని సీట్లు వస్తే రావచ్చు, కానీ అధికారంలోకి వచ్చే అవకాశం మాత్రం తెలంగాణలో ఉండదు. అంటే అధికారంలోకి వస్తాము అని వాళ్ళైతే ధీమాగా ఉన్నారు. దాంతోపాటు సరే వస్తుందా రాదా, ఎంతవరకు వస్తారు ఏంటి అనేది పక్కన పెడితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఏవైతే కొన్ని పరిణామాలు జరుగుతున్నాయో, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు అని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయో, నిన్న మొన్న లేటెస్ట్గా మనం చూస్తున్నది ఏంటంటే తీన్మార్ మల్లన్న గారు అదే ప్రభుత్వంలో ఉన్నారు. ఆయన ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని మాట్లాడుతున్నారు. బీసీకి సంబంధించిన కులగణన కానివ్వండి, ఇవంతా కూడా ఫేక్, బీసీలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోంది, రెడ్ల రాజ్యం నడుస్తోంది, వాళ్ళ నాయకత్వాన్ని మనము దగ్గరికి రానికూడదు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఈవెన్ ఆయన మీద యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది అనేది. కానీ ఇలా
రెడ్లని టార్గెట్ చేస్తూ మాట్లాడితే ఆ సామాజిక వర్గం మొత్తం కూడా రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో జాయిన్ అవుతే ఏంటి పరిస్థితి అనేది? కాంగ్రెస్ లో అతి ప్రజాస్వామ్యం ఉంటుంది. ఉమ్, ఎవడైనా మాట్లాడచ్చు, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడచ్చు, అదే పార్టీలో కొనసాగచ్చు. అంత మాత్రాన పార్టీ వీక్ అయిపోతుంది అనుకోవడానికి లేదు. ఎందుకనంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకపోయి ఉంటే ఏం జరిగేదంటే కాంగ్రెస్ గెలిచేది కాదేమో. ఉమ్, రేవంత్ రెడ్డి కొంతమంది మొబిలైజ్ చేసుకొచ్చాడు, కొన్ని శక్తుల్ని, కొంతమంది వ్యక్తుల్ని, వాళ్ళందరినీ ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చి గెలిపించగలిగాడు. కాబట్టి అతనికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఉమ్, ఎట్లా రాజ్యం అంటే వాళ్ళు పొలిటికల్ లైన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాజ్యాధికారంలో రాగలుగుతున్నారు. లేకపోతే వాళ్ళని కొత్తగా కాంగ్రెస్, బీజేపీ లేకపోతే మరో పార్టీ తీసుకొచ్చి కూర్చోబెట్టదు కదా. వాళ్ళు పొలిటికల్ లైన్ లో మొదటి నుంచి ఉన్నారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి పదవులు వస్తున్నాయి, అధికారం వస్తుంది. ఉమ్, అట్లాగే రెడ్లు కాదు, కమ్మైనా, కాపైనా, బ్రాహ్మణ అయినా, ఇంకో ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, వాళ్ళు ఆ పొలిటికల్ స్ట్రెయిన్ లో ఉన్న వాళ్ళందరికీ కొంతకాలం తర్వాత పదవులు వస్తే రావచ్చు. కానీ ఒక కులాన్ని మటుకు ఎప్పుడు కూడా టార్గెట్ చేసి మాట్లాడటం అనేది తప్పు. రాజకీయాలు వేరుంటాయి, కులాలు గోలంతా వేరు. ఉమ్. ఏ రకంగా చూసినా బీజేపీకి తెలంగాణలో అంత స్ట్రాంగ్ హోల్డ్ వచ్చేటువంటి అవకాశం మటుకు లేదు. రైట్. సో చంద్రశేఖర్ గారు, ఇదే విషయం మీద అంటే మీరేం చెప్తారు? నిజంగా బీజేపీ రేపు వస్తుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ స్థానాలు ఏంటో మనం తెలుసు. బట్ ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి కాబట్టి